ఇరాన్ అమెరికా యుద్ధానికి తెరపడనుందా? గత గురువారం నాడు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. అయితే ఇస్లామాబాద్లో మరోమారు చర్చలు జరుగుతాయన్న హడావుడి మొదలైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి శుక్రవారం ఇస్లామాబాద్ చేరుకున్నారు. అటువైపు నుంచి అంటే అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ను తప్పించి ఆయన స్థానంలో ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నార్ను చర్చలకు పిలిపించారు. అలాగే ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ను రప్పించారు. ఇక అమెరికా బృందం శనివారం నాడు ఇస్లామాబాద్ చేరుకుంటారు. కాగా శనివారం నాడు చర్చలు జరుగుతాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా ఇస్లామాబాద్లో జరగనున్న శాంతి చర్చలపై ఒక లుక్కేద్దాం. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికైంది. శనివారం నాడు ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం తాము నేరుగా అమెరికాతో మాట్లాడమని తేల్చి చెప్పారు. పరోక్ష చర్చలకు మాత్రమే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇక అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సెత్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అమెరికాతో మంచి డీల్ కుదుర్చుకోవాలన్నారు. తెలివైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు. వారు చేయాల్సిందల్లా వెంటనే అణ్వాయుధాల జోలికి పోకుండా ఉండటమే మేలని అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి శుక్రవారం నాడు ఇస్లామాబాద్ చేరుకున్నారు. కాగా ఇరానియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ఇరానియన్ అధికారులు అమెరికా ప్రతినిధులతో నేరుగా చర్చలు జరపడానికి సుముఖంగా లేరని పేర్కొన్నారు. మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని తెలిపారు. అయితే ఇరాన్ ప్రతిపాదనపై వైట్ హౌస్ వెంటనే స్పందించలేదు. ఇదిలా ఉండగా వాషింగ్టన్తో పాటు టెహ్రాన్లో 2 అత్యంత ఖరీదైన ప్రతిష్టంభనలు చిక్కుకున్నాయి. దీనికి కారణం బహిరంగ రహస్యమే. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో 5వ వంతు హార్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ ట్యాంకర్లు వెళుతూ ఉంటాయి. ఆ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అదే సమయంలో అమెరికా ఇరాన్ చమురు ఎగుమతులు ఫిబ్రవరి 28 నుంచి మొదలైన యుద్ధం ప్రస్తుతం 9వ వారంలోకి ప్రవేశించింది. గత కొన్ని వారాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్లో పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా తయారయ్యాయి. అక్కడ పెట్రోల్ లీటరు 400 పైచిలుకు పలుకుతోంది. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. దేశంలో 50% మంది ప్రజలు కడు పేదరికంతో మగ్గుతున్నారు. ఇంధన ధరలు పెరగడం వల్ల గ్లోబల్ జీడీపీపై ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు ట్రంప్ రాయిటర్స్ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్ తమకు ఆఫర్ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లను సంతృప్తిపరచాలన్నారు. అయితే ట్రంప్ తమ డిమాండ్లు ఏంటో మాత్రం చెప్పలేదు. గతంలో ఒకసారి ఆయన ఇరాన్లో ఎవరితో మాట్లాడాలో తెలియడం లేదన్నారు. మరి అదే విషయాన్ని ట్రంప్ను అడిగితే ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నవారితో చర్చిస్తామన్నారు. కాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైనా లెవిట్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ వాలకంలో చాలా తేడా కనిపిస్తోందన్నారు. ఈ వారాంతంలో జరిగే చర్చల్లో మరింత దారికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. అయితే 2 వారాల క్రితం జరిగిన చర్చల్లో జేడీ వాన్స్ పాల్గొన్నారు. ఆయనతో పాటు విట్కాఫ్, కుష్నార్ పాల్గొనగా ఇరాన్ తరపున అర్గాచి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకీర్ గాలిబఫ్ పాల్గొన్నారు. కానీ చర్చలు మాత్రం విఫలమయ్యాయి. ఇక అర్గాచి ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ తాను పాకిస్తాన్, ఒమన్, రష్యా పర్యటనకు వెళ్తున్నానని చెప్పారు. శుక్రవారం నాడు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో మాట్లాడతానని తెలిపారు. అమెరికాకు చెందిన లాజిస్టిక్ సెక్యూరిటీ టీం ఇస్లామాబాద్కు చేరుకున్నారని పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వారంలో జరగాల్సిన చర్చలు జరగలేదు. అయితే ట్రంప్ గత మంగళవారం నాడు కాల్పుల విరమణను మరో 2 వారాల పాటు పొడిగించారు. ఇరాన్కు కొంత గడువివ్వాలనే ఉద్దేశంతో కాల్పుల విరమణను పొడిగించారని చెబుతున్నారు. కాగా ఈ వారంలో చమురు ధరలు 16% వరకు పెరిగాయి. చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, మిడిలీస్ట్లో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 16% వరకు పెరిగింది. షిప్పింగ్ డేటా శుక్రవారం నాడు విడుదల చేసిన డేటా ప్రకారం హార్మోజ్ జలసంధి గుండా గత 24 గంటల్లో 5 నౌకలు మాత్రమే దాటాయని తెలిపింది. అయితే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఇక్కడ ప్రతిరోజు సుమారు 130 వరకు రవాణా నౌకలు ఈ జలసంధి గుండా వెళ్లేవని చెప్పారు. కాగా ఈ 5 ట్యాంకర్లలో ఒక ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్ కూడా ఉంది. అయితే గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేసే అతిపెద్ద ముడి చమురు రవాణా ట్యాంకర్లు మాత్రం
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల ఒప్పందాన్ని మరో 3 వారాల పాటు పొడిగించారు ట్రంప్. వైట్ హౌస్లో జరిగిన ఈ మీటింగ్కు ట్రంప్ నాయకత్వం వహించారు. కానీ దక్షిణ లెబనన్లో మాత్రం యుద్ధం ముగిసే ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ఇరాన్కు మద్దతు తెలుపుతున్న లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లను ఏరివేయడానికి ఇజ్రాయెల్ గత నెలలో ఉత్తర లెబనాన్పై దాడులు చేసి 6గురిని చంపింది. కాగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చల్లో ఇరాన్ కండిషన్స్లో ఒకటి లెబనాన్లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రకటించాలని షరతు విధించింది. తమ షరతుల్ని అంగీకరిస్తేనే అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు వస్తామని స్పష్టం చేసింది. ఇక చర్చలు జరుగుతున్న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మొత్తం లాక్డౌన్ విధించారు. దీంతో ఇస్లామాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇస్లామాబాద్ నగరానికి చెందిన ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుని వారాంతాల్లో కుటుంబాల్ని కలవడానికి రావాలనుకుంటే లాక్డౌన్ అడ్డంకిగా మారిందని సాధారణ పౌరుడు షరీఫ్ సర్కార్పై మండిపడుతున్నాడు. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకీ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ అమెరికాతో ప్రత్యక్షంగా చర్చలు జరపమని, తామిచ్చిన సందేశాలను పాకిస్తాన్ అధికారులు మధ్యవర్తులుగా అమెరికాకు చేరవేస్తారని చెప్పారు. కాగా ఈసారి వాన్స్ మాత్రం చర్చలకు రావడం లేదు. బదులుగా విట్కాఫ్, కుష్నర్లు వస్తున్నారు. ఒకవేళ అవసరం అనుకుంటే వాన్స్ వస్తారని కారోలైనా లివిట్ చెప్పారు. గత 2 రోజుల నుంచి ఇరాన్ నుంచి అనుకూలమైన సంకేతాలు వస్తున్నాయని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికాను ఉద్దేశించి పరువు కాపాడుకోవడానికి ఇస్లామాబాద్కు చర్చలకొస్తోందని ఎద్దేవా చేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్నా మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన యుద్ధంలో ఇరాన్ సత్తా ఏంటో అమెరికాకు చూపించామని, ఇరాన్ దెబ్బకు అమెరికా తోక ముడిచిందని అభివర్ణించారు. నేడు మా సైనిక శక్తిని అమెరికా గమనించింది. పోయిన పరువు కాపాడుకోవడానికి మార్గం కోసం వెతుకుతోంది. మరోవైపు విట్కాఫ్ మాత్రం వెంటనే ఇరాన్ను రాజీ కుదుర్చుకోవాలని బలవంతం చేస్తున్నాడు. ఇదే మంచి సువర్ణావకాశం, చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాడు. ఒక రకంగా బెదిరిస్తున్నాడు. మరోపక్క ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇరు వర్గాలు మాత్రం ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జెన్ వాన్స్ను తప్పించి విట్కాఫ్కు బాధ్యతలు అప్పగించారు. ఆయన వాషింగ్టన్ నుంచి వారికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇరాన్ తరపున స్పీకర్ని పక్కన పెట్టారు. ఇక చర్చల సరళి చూస్తే ఒకరినొకరు బెదిరించుకుంటూ పోతే చర్చలు సవ్యంగా జరుగుతాయా అనేది అనుమానమే. కాగా శనివారం జరిగే చర్చల ఫలితాలు ఎలా ఉంటాయో యావత్ ప్రపంచం ఆసక్తి